హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 43వ భాగాన్ని వినేద్దాం. ఈ ప్లాన్ కూడా నీదే. అజయ్ నుంచి సీతను దూరం పెట్టాలని చేసే ఉంటావు. ఎందుకైనా మంచిది. నాకు కరెక్టే అనిపించింది. వల్లి, నాకు తెలుసు నువ్వు బెంగళూరుకి వెళ్ళినప్పుడే అనుకున్నాను అక్కడ సీత ఉండే ఉంటుందని. మర్యాదగా చెప్పు సీత గురించి. సీత గురించి తెలిసినా చెప్పలేదనుకో, అజయ్ ముందుకొచ్చి నీ గురించి నేను మొత్తం చెప్పేస్తాను. అలా మాట్లాడుతూ ఉంటే తన ఎదురుగా వస్తున్న వాళ్ళని చూస్తే వల్లి షాక్ అవుతుంది. ఫోన్లో అజిత్ హలో హలో అని అరుస్తూనే ఉంటాడు. ఎదురుగా స్మితని సీతను చూసి షాక్ అయిన వల్లి అజిత్ అరుపులకి నార్మల్ అయి, హలో అజిత్, నేను తర్వాత మాట్లాడతాను. నీ ఎదురుగా ఎవరొచ్చారో చెప్పు. వాళ్ళను చూసే నువ్వు షాక్ అయ్యావు. నీ చెల్లి, నా చెల్లి ఇద్దరూ ఎదురయ్యారని ఫోన్ పెట్టేస్తుంది. వల్లి సీతను కోపంగా చూసి స్మితను చూస్తూ, నీకు ఇక్కడ ఏం పని మా ఫ్లాట్ దగ్గర? అసలు నువ్వెవరు? నీకేం పని ఉంది ఇక్కడ? నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు అని స్మిత కోపంగా వల్లిని చూస్తూ ఉంటుంది. ఓ, నేనెవరిని? ఈ ఫ్లాట్లో అజయ్ నేను ఉంటున్నాం. అజయ్ నా హస్బెండు. అయితే నాకేంటి? నువ్వు అజయ్ వైఫే కావచ్చు. అజయ్ నా బెస్ట్ ఫ్రెండ్. వల్లి నవ్వుతూ, నువ్వు బెస్ట్ ఫ్రెండ్వా? ఎలా అవుతావు? అజిత్, నేను, అజయ్ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. అజయ్తో కథ అల్లినట్టు నా దగ్గర అలకు. అజయ్ మాత్రమే నమ్ముతాడు. వల్లి సీతను చూస్తూ, నువ్వేంటి ఇక్కడ? ఎవరితో వెళ్ళావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? హలో, మీరెవరో నాకు తెలీదు. నా పేరు జాను. నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఇంకా మర్యాద లేకుండా మాట్లాడితే ఇక్కడి నుంచి తోసేస్తాను అంటుంది. ఏంటి జానునా? అదేంటి కొత్త పేరు పెట్టుకొని వచ్చావా? నువ్వు నా చెల్లెలు పోయి నన్నే తోసేస్తావా అంటావా? మరి మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను నీ చెల్లిని కాదు, నేను జానుని. వల్లి ఇద్దరిని కోపంగా చూస్తూ, మీరిద్దరు నాటకాలు ఆడుతున్నారు కదా, నువ్వు అజయ్ కోసమే వచ్చావు అని జానుని జుట్టుకు పట్టి గోడకు కొడుతుంది. అబ్బా అని అరుస్తూ జాను కింద పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశిక్, గీత, వల్లి అని గట్టిగా అరుస్తాడు. కౌశిక్ అరిచిన వల్లి భయపడకుండా మర్యాదగా ఉండదు. ఎవరైనా దగ్గరకు వస్తే ఇది నా కుటుంబ విషయం అంటుంది. స్మిత అయితే వణికిపోతుంది వల్లి ఇంత రఫ్గా తయారైందని. కింద పడ్డ జానును లేపి పక్కన నిలబడుతుంది. గీత వల్లిని చూస్తూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళు, మాతో నీకేం పని? వల్లి నవ్వుతూ, నీలో అంత తొందరగా భయం పోయిందా? చూస్తూ ఉండు, నేనేం చేయాలో అది చేస్తాను అని వంకరగా నవ్వుతుంది. అలా నవ్వుతుంటే గీతకి భయం వేస్తుంది. కౌశిక్ వంక చూస్తుంది. కౌశిక్ నీకేమీ కాదన్నట్టుగా కళ్ళతోటే చెప్తాడు. వల్లి సీతను చేయి పట్టిలాగి, ఏంటి వీళ్ళందరూ అండ చూసుకుని ఎక్కువ చేస్తున్నావా? ఎవడితోటే పబ్లిక్ హగ్ చేసుకున్నావు కదా, ఇంకా వాడిని వదిలేసి వేరే వాడితో ఉన్నావా? లేకుంటే అజయ్ కోసం వచ్చావా? అజయ్తో పడుకుని కోరిక తీర్చుకున్నావా? అందుకే నా అజయ్ వీకెండ్ ఇంటికి రాకుండా ఫోన్ ఎత్తకుండా ఇక్కడే ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్, మురళి వల్లి మాట్లాడిన మాటలు విని అజయ్ కోపంతో ముందుకొస్తాడు. అప్పటికే జాను రియాక్ట్ అయ్యి వల్లి చెంప పగలు కొడుతుంది. అసలు ఎవరివే నువ్వు అంతలా మాట్లాడుతున్నావు? నా పేరు జాను అని చెప్పాను, సీత కాదు. నీ చెల్లెలు సీత అస్సలు కాదు. వీళ్ళందరూ అంటావా? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకొకసారి నా గురించి ఏదైనా మాట మాట్లాడితే నాలుగు చీరేస్తాను అని జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ జాను మాట్లాడిన మాటకి షాక్ అవుతారు. ఎప్పుడు తన చెల్లెలు తనకి ఎదురు చెప్పలేదని అలాగే చూస్తుంది వల్లి. అజయ్ వల్లి దగ్గరకు వచ్చి, అసలు నీది నోరేనా? ఇంతలా తయారయ్యావేంటి? మీ అమ్మ నాన్న ఇలా పద్ధతిగానే పెంచారు కదా, ఇంత దిగజారిపోవాలనా? అజయ్, అది సీత కాదని చెప్తుంది, అందుకే అలా మాట్లాడాను, తన కోపం రావాలని. షటాప్ వల్లి అని గట్టిగా అరుస్తాడు. ఆ ఫ్లోర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. వల్లి భయపడిపోయి వణుకుతూ ఏడుస్తుంది. అజయ్ కాసేపటికి నార్మల్ అయి వల్లిని తీసుకుని తన ఫ్లాట్లోకి వెళ్తాడు. మురళి కౌశిక్ని చూసి, మనం బయటికి వెళ్దామా? ఎందుకు మురళి? నువ్వు వెళ్ళి ఫ్లాట్లో ఉండు, నేను గీతని స్మిత వాళ్ళ ఫ్లాట్లో దింపేసి వస్తాను. మురళికి ఇబ్బందిగా ఉన్న తన ఫ్లాట్లోకి వెళ్ళి తన గదిలోకి వెళ్తాడు. కౌశిక్ గీతని తీసుకుని స్మిత ఫ్లాట్కి వెళ్తాడు. రాగిని వచ్చి డోర్ తీస్తుంది. గీతను చూసి హాయ్ అని చెప్పి కూర్చోమని చెప్తుంది. కౌశిక్ జాను కోసం చూస్తూ ఉంటాడు, కానీ జాను తన గదిలో ఉంటుంది, బయటికి రాదు. గీత కాసేపు చూసి జాను ఉన్న గదిలోకి వెళ్తుంది. జాను గీతను చూసి నవ్వుతుంది. నా పేరు గీత, నేను కౌశిక్ ఫ్రెండ్ని. దెబ్బ బాగా తగిలిందా జాను అని దగ్గరకొచ్చి నుదురికి తగిలిన దెబ్బను చూస్తుంది. చిన్న దెబ్బే, అయినా ఇలాంటి దెబ్బలు నా లైఫ్లో చాలానే తగిలాయి. అనాథని కదా. గీతకి జాను అలా అనాథను అంటే బాధగా చూస్తుంది. నా పేరు జాను, నాకెవరూ లేరు, నేను అనాథని. ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడి వరకు వచ్చాను, ఇక్కడే జాబ్ చేస్తున్నాను.
గీతకి బాధగా ఉన్న ఎక్కువ మాట్లాడకుండా ఒకసారి హాల్లోకి వస్తావా జాను? సరే అని జాను గీతతో హాల్లోకి వస్తుంది. అక్కడ కౌశిక్ని చూసి హాయ్ కౌశిక్ గారు. జాను నోట్లో నుంచి ఆ మాట రాగానే కౌశిక్ సైలెంట్ అయిపోయి హాయ్ జాను, సారీ అజయ్ వైఫ్ వల్లి అలా మాట్లాడడం నాకు బాధగా అనిపించింది. కానీ నువ్వు అలా రియాక్ట్ అయి కొట్టడం కూడా చాలా బాగుంది అక్కడ. జాను చిన్నగా నవ్వి నన్నంత నీచంగా మాట్లాడితే అస్సలు ఊరుకోను. తనెవరో తెలియదు, అజయ్ ఎవరో నాకు తెలీదు. నేనేదో స్మిత రమ్మంటే అక్కడికి వరకు వచ్చాను. అది మీరుండే ఫ్లాట్ అని కూడా నాకు తెలీదు. కౌశిక్ జానుకి ఎదురుగా నిలబడి తన కళ్ళల్లోకి చూస్తూ జాను తల మీద చేయి పెట్టి నిమురుతూ గుడ్, చాలా మార్పు వచ్చింది జాను, ఇలాగే కంటిన్యూ చేయి. కౌశిక్ జాను కళ్ళలోకి చూస్తుంటే జాను తలదించుకుని థ్యాంక్ యూ కౌశిక్ గారు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. కౌశిక్ నవ్వుతూ అందరికీ చెప్పేసి తన ఫ్లాట్కి వెళ్తాడు. రాగిని ఇది చూసి జాను, నాకు ఒక డౌటే, వీళ్ళంతా నీకు ఇదివరకే పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారేంటి? అలా ఏం లేదు రాగిని, నీ తర్వాతనే నాకు ఎవరైనా, వీళ్ళెవరూ పరిచయం లేరు. మరి నన్ను వదిలేసి నీతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు? స్మిత గీత నవ్వుకుంటూ అలా ఏం లేదు రాగిని, నువ్వు ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు, నీ వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. ఒకేసారి అంటారు ఇద్దరు. ఏంటి నా వల్ల మీకు హెల్పా? ఏంటబ్బా హెల్పు? టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. గీత కాసేపు ఉండేసి వెళ్ళిపోతుంది. స్మిత కిచెన్లోకి వెళ్ళి ఏదో ట్రై చేయాలని చేస్తుంది. అంతగా వంట రాదు కాబట్టి జానునే వచ్చి వాళ్ళకి వంట ప్రిపేర్ చేస్తుంది. జాను అలా వంట చేయడం చూసి స్మిత రాగిని ఆశ్చర్యపోతారు. నువ్వు ఇంత బాగా వంట చేస్తావా? అనాథని కదా, బ్రతకాలంటే అన్నీ నేర్చుకోవాలి, అలాగే నేర్చుకున్నాను. స్మిత జానుని కోపంగా చూస్తూ నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పటి నుంచి మేమందరం ఉన్నాం. జాను చిన్నగా నవ్వి థ్యాంక్ యూ, మీరు నన్ను మీలో చేర్చుకున్నందుకు, కానీ నేను అంతగా మూవ్ కాలేను. కాలింగ్ బెల్ మోగుతుంది. రాగిని వెళ్ళి డోర్ తీస్తుంది. మురళి. స్మిత మురళిని చూసి ఏంటి మా ఫ్లాట్కి వచ్చావు? కిచెన్ నుంచి గుమగుమ వాసన వస్తుంటే వచ్చాను. అప్పుడే వంట చేసిన జాను మురళి కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు మూత తీసి స్మెల్ చూస్తూ ఉంటాడు. స్మిత కోపంగా మురళిని పక్కకి లాగి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మాట్లాడుతున్నా వినిపించుకోకుండా అలా స్మెల్ చూస్తున్నావు అంటే? స్మిత గారు, మీరు వండిన వంటలు మా ఫ్లాట్ వరకు గుమగుమ వాసనలు వస్తున్నాయి, అందుకే తిని పెడదామని వచ్చాను. ఇక్కడ నిన్నెవ్వరూ పిలవలేదు, తినడానికి మాకు మాత్రమే చేసుకున్నాం. మురళి ముఖమంతా చిన్నబుచ్చుకొని తినే దగ్గర ఎవరైనా అలా అంటారా? తినండి అని ఇంకా మర్యాద చేయాలి కానీ. నువ్వేమైనా మా చుట్టానివా నీకు మర్యాద చేయడానికి? పక్క ఫ్లాట్లో ఉంటావు, వెళ్ళి వండుకొని తిను. ఎందుకు స్మిత నాతో గొడవ? రాగిణి గారు మీరైనా చెప్పండి, మాకు కూడా వంట చేయొచ్చు కదా, రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చి వండుకొని తినాలంటే ఇబ్బందిగా ఉంది. మురళి బాధగా చెప్తుంటాడు. అలా బాధగా చెప్తుంటే జానుకి నవ్వొచ్చి చిన్నగా నవ్వుతుంది. వెంటనే మురళి జానుని చూసి నిజం కదా జాను గారు, మీరైనా చెప్పండి. ఏంటి జాను చెప్పేది? మేము కూడా ఆఫీస్కి వెళ్తున్నాం, మేమే ఇంట్లో కూర్చోవట్లేదు, మేము కష్టపడే వస్తున్నాం, మాకు వండుకోవాలంటే కష్టంగానే ఉంది. నువ్వు వండి మాకు పంపించు, మేము తిని పెడతాం. అమ్మ తల్లి నీకు దండం, నీతో మాట్లాడలేదు, నేను జాను గారితోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడినా నేనే ఆన్సర్ చెప్తాను. అప్పుడే కౌశిక్ అజయ్ కూడా స్మిత ఫ్లాట్లోకి వచ్చి మురళిని చూసి ఏంటి మురళి ఇక్కడున్నావు? కౌశిక్, మనం బయట ఎందుకు తినాలి? వీళ్ళ ఫ్లాట్లో చూడండి ఎంత మంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయో, వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు, మనం కూడా కొంచెం పెట్టమని అడగండి. కౌశిక్ స్మితని చూస్తాడు. స్మిత తల అడ్డంగా ఊపుతుంది. అజయ్ కూడా స్మితని చూస్తాడు. స్మిత కళ్ళతోనే జానుని చూపిస్తుంది. అజయ్ జాను చూస్తాడు. కౌశిక్ స్మితని చూస్తూ నిజమే స్మిత, వండుకోవాలంటే బద్ధకంగా ఉంది, మాకు కూడా వంట చేసి పంపించు కదా ఈ నైటు. గీత ఉంది కదా, వంట చేసి పెట్టమను కౌశిక్, మేమెందుకు ఉండాలి? గీత వంట చేస్తే ఇంక నేను ఆఫీస్కి వెళ్ళినట్టే. నేను వంట చేయలేదు, జాను చేసింది, మీరు జానుని అడగండి. అందరూ జాను వైపే చూస్తారు. జాను మాత్రం మురళిని చూస్తూ ఇక్కడ ఫ్రీగా ఎవరూ లేరు, నా ఫ్లాట్లో వాటర్ తాగినా డబ్బులు ఇవ్వాల్సింది, నేను వంట ప్రిపేర్ చేస్తే డబ్బులు ఇవ్వాల్సింది అంటుంది. తేరగా ఊరికే ఏమీ రావు. అందరూ నోరెళ్ళు పెట్టి చూస్తారు జాను అలా చెప్పేసరికి. అజయ్ మాత్రం జాను కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటాడు. మురళి అయితే షాక్ కొట్టినట్టుగా అలాగే బిగుసుకుపోతాడు. స్మిత అందరినీ చూసి గట్టిగానే నవ్వుతుంది. స్మిత నవ్వుతుంటే అందరూ తేరుకొని జానుని విచిత్రంగా చూస్తూ ఉంటారు. స్మిత జాను దగ్గరకు వచ్చి గుడ్ జాను, ఎంత పవర్ఫుల్గా మాట్లాడాం, మన ఊరికే వస్తాయా? మనకేమైనా టైం ఉంటుందా వీళ్ళకి వండి పెట్టడానికి? వాటర్ తాగినా డబ్బులు ఇవ్వాల్సింది.
జానుని కన్నార్పకుండా అజయ్ అలాగే చూస్తుంటాడు. జాను మాత్రం అజయ్ని చూడకుండా మురళినే చూస్తూ, చెప్పండి మురళి గారు, వాటర్ కావాలా? ఒక వాటర్ గ్లాస్కి ఎంత జాను గారు? గ్లాస్ వాటర్కి 100 రూపాయలు, బాటిల్ వాటర్కి 500 రూపాయలు. మీకు ఏది కావాలన్నా ఇస్తాను. రాగిని స్మితానైతే చెప్పనక్కర్లేదు. జాను అలా మాట్లాడడం చూసి కడుపు పట్టుకొని నవ్వుతున్నారు. అజయ్, కౌశిక్ ఒకరి ముఖాలొకరు చూసుకుని జానుని చూస్తున్నారు. మురళి జాను మాటలకి షాక్ అయి కళ్ళు తారేస్తాడు. వద్దులే, వాటరు మా ఫ్లాట్లో ఉంటాయి, తాగుతాను. సరే అయితే మీరు వెళ్తే మేము డిన్నర్ చేయాలి అంటుంది జాను. మురళి చిన్నబుచ్చుకుంటాడు. కౌశిక్ని అజయ్ని చూసి మనకిప్పుడు ఎలా రా అంటాడు. కౌశిక్ నవ్వుతూ, తినాలంటే పే చేయాలి మరి. వాటర్ ఎంత కాస్ట్లీ ఉంటే వీళ్ళ ఫ్లాట్లో ఫుడ్ ఇంకా ఎంత కాస్ట్లీ ఉంటుందిరా? స్మిత మురళిని చూస్తూ, ఫ్రీగా వచ్చి తిందామనుకున్నావా? మా జాను వంట తినాలంటే కాస్ట్లీనే ఉంటుంది, బయటికెళ్ళు. స్మిత, గీత అజయ్ని చూస్తూ నవ్వుకుంటారు. భలేగా ఉంది కదా అజయ్. అజయ్ వాళ్ళని గుర్రుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కౌశిక్ జాను దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు, ఈరోజు డిన్నర్ నువ్వు నాకు పెట్టాల్సింది. మురళి వెంటనే వెనక్కి తిరిగి, దీని వదులు మనం బయట ఆర్డర్ పెట్టుకొని తినొచ్చురా. కౌశిక్ జానుని చూస్తూ, బయట ఆర్డర్ పెట్టుకుంటే అంత ప్రేమ ఉండదురా. ఇక్కడ ప్రేమతో మంచి మనసున్న వాళ్ళు వండితే ఆ టేస్టే వేరబ్బా, అమృతంలా ఉంటుంది. నువ్వు కావాలంటే వెళ్ళు, నేను ఇక్కడ పే చేసే తింటాను. కౌశిక్ జాను చూస్తుంటే ఇబ్బంది పడి, ఓకే మీరిద్దరు టేబుల్ దగ్గర కూర్చోండి, నేను మీకు డిన్నర్ పట్టుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. మురళికి వెళ్ళాలనిపించట్లేదు. కౌశిక్నే చూస్తాడు. కౌశిక్ మురళిని తీసుకొని రారా, ఒక్కరోజు కాస్ట్లీగా తింటే ఏమవుతుంది అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చైర్ లాక్కొని కూర్చుంటారు. స్మిత, రాగిని అయితే షాక్. నిజంగా వీళ్ళు తింటారా? నిజంగా వీళ్ళ దగ్గర జాను డబ్బులు తీసుకుంటుందా? జాను కిచెన్లో నుంచి వచ్చి టేబుల్ మీద అన్నీ పెట్టి కౌశిక్కి మురళికి వడ్డిస్తుంది. వాళ్ళు తినకపోతే చేయి చాపుతుంది డబ్బులు ఇవ్వమని. మురళి షాక్ అవుతాడు. జానుని చూస్తూ, జాను తిన్నాకిస్తాను, హోటల్కి వెళ్తే బిల్ పే చేశాక తింటున్నారు, ఇక్కడ అంతే. అయినా ఇది హోటల్ కాదు, ఇది మా అందమైన హౌస్. వస్తున్న నవ్వుని ఆపుకున్న కౌశిక్ తన పర్సుల నుంచి 1000 తీసిస్తాడు. ఒక్కరికి 1000 రూపాయల జాను? అవును మురళి గారు, మీకు కావాలంటే డబ్బులు ఇచ్చి తినండి, లేకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. స్మిత, రాగినికైతే షాక్ తగిలిపోతుంది. జానులో ఇలాంటి యాంగిల్ ఉందని. రాగినికైతే జాను మాట్లాడటం చూడలేదు. మగవాళ్ళతో అలా మాట్లాడుతుంటే షాక్ అవుతుంది. స్మిత, రాగిని వచ్చి కౌశిక్కి మురళికి ఎదురుగా కూర్చుని నవ్వుతూ, మురళి గారు మీరు డబ్బులు ఇస్తే తినడం స్టార్ట్ చేయండి. మురళి స్మితను కోపంగా చూస్తూ తన పాకెట్ల నుంచి 1000 రూపాయలు తీసి జాను చేతిలో పెడతాడు. జాను ఆ డబ్బుల్ని లెక్క పెట్టుకుని, ఓకే మీకు కావాల్సినంత తినండి అని చెప్తుంది. కౌశిక్, మురళి చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. వంటలు చాలా బాగుంటాయి. మురళికి, కౌశిక్కి చాలా నచ్చుతాయి. జాను గారు చాలా పర్ఫెక్ట్గా చేశారు, నాకు ఇంట్లో మా అమ్మ చేస్తే తిన్నట్టుగానే ఉంది. థ్యాంక్స్ మురళి గారు, మీకు ఏమి కావాలన్నా పెట్టుకోండి, మీరు ఎంత తిన్నా నేనేమన్నా. ఇంత కాస్ట్లీ భోజనం నేను ఎక్కడా తినలేదు జాను గారు. మీరు ఎక్కడా తిని ఉండరు, కానీ మా ఫ్లాట్లో మాత్రం ఇలాగే ఉంటుంది. కౌశిక్, మురళి తినేసి చేయి కడుక్కొని అక్కడున్న హ్యాండ్ టవల్తో తుడుచుకుంటూ, థ్యాంక్ యూ జాను, చాలా బాగా వంట చేశావు, నేను ఎప్పుడు అడిగినప్పుడు నాకు వంట చేసి పెట్టాలి అంటారు ఇద్దరు. తప్పకుండా, మీరు కావాలన్నప్పుడు చిన్న మెసేజ్ చేయండి, నేను ప్రిపేర్ చేస్తాను అంటుంది. మురళి, కౌశిక్ వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. రాగిని, జాను చూస్తూ, ఏంటే నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అసలు ఎప్పుడు మాట్లాడవు, వాళ్ళతో అలా మాట్లాడి డబ్బులు తీసుకున్నావు. ఇక్కడ ఎవరు ఊరికే లేరు, ఏవి ఊరికే రావు, మనము ఊరికే లేం కదా, మనకి పనులు ఉన్నాయి. వాళ్ళకి డబ్బు విలువ తెలిస్తే వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. అయినా వాళ్ళ ఇంట్లో ఉంది కదా ఆమె, ఏం చేస్తుంది వీళ్ళకి వండి పెట్టకుండా? రాగిని స్మితని చూస్తూ, ఎవరా ఆమె? అయ్యో రాగిని, నీకు ఇప్పటి వరకు తెలియదు కదా, అజయ్ వైఫ్ వచ్చింది, అక్కడ చిన్న గొడవ జరిగింది. ఓ అవునా, గొడవ ఏంటి మరి? ఏం లేదు, నేను అజయ్ ఫ్లాట్లకు వెళ్తే నన్ను వెళ్ళలేదు, అక్కడ గొడవ జరిగింది. అమ్మో, అజయ్ చాలా మంచివాడు, ఆయనకేంటి అలాంటి వైఫ్ దొరికింది? కొందరు రాతలు అలాగే ఉంటాయిలే. రాగిని, మనం తిందాం రా అని ముగ్గురు ఫుల్గా తినేసి స్మిత జానుని గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్ యూ జాను, ఫుడ్ చాలా బాగుంది, అందుకే వాళ్ళు ఇష్టంగా తిన్నారు, గుడ్ నైట్ అని చెప్పేసి తన గదిలోకి వెళ్తుంది. రాగిని, జాను కూడా వెళ్ళి పడుకుంటారు. వల్లి ఫోన్ పెట్టేశాక అజిత్లో ఆలోచన మొదలవుతుంది. సీత అక్కడుందా? స్మిత కూడా అక్కడే ఉంది అంటే ఏదో జరుగుతుంది. ఎలాగైనా అజయ్కి గుర్తు చేస్తారు సీత గురించి అనుకుంటూ
అజయ్ అజయ్కి గుర్తుకొచ్చే లోపే నేను సీతను తెచ్చుకోవాలి. బెంగళూరుకి ప్రయాణం అవుతాడు. ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళుండి అందరూ రెడీ అయి ఆఫీస్కి వెళ్తారు. అజయ్ వెళ్తూ వల్లిని పిలిచి కిచెన్లోకి వెళ్ళి ఏమైనా వండుకొని తిను అంటాడు. అదేంటి అజయ్, లంచ్ ఎలా చేస్తావు? ఆఫీస్లో క్యాంటీన్ ఉంటుంది, అక్కడ తింటాలి. అజయ్ ప్లీజ్, నేను ఒక మాట అడుగుతాను. ఏంటి అడుగు. సీత నీతో మాట్లాడిందా? సీత నీకోసమే ఇక్కడికి వచ్చిందా? చూడు వల్లి, నువ్వు అనుకుంటున్నట్టు సీతతో నేను మాట్లాడలేదు. తను సీతనా జానునా నాకెంతవరకు తెలీదు. నేను ఇంతవరకు ఆమె గురించి ఆలోచించనే లేదు. వల్లి మనసులో సంతోషపడుతూ నాకు తెలుసు నా మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంది అనుకుంటూ థ్యాంక్స్ అజయ్ అని హక్ చేసుకుంది. అజయ్ నార్మల్గా హక్ చేసుకుని వల్లిని పక్కకు జరిపి జాగ్రత్తగా ఉండు, తిని మెడిసిన్స్ వేసుకో అని చెప్పేసి అజయ్ వెళ్ళిపోతాడు. మురళి అజయ్ ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు. తనకొచ్చే ప్రాజెక్ట్ వర్క్ గురించి టీం అందరికీ మీటింగ్ పెడతాడు. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్మిత మాత్రం ఏమీ పట్టనట్టు ఏదో ఆలోచిస్తుంది. అందరూ వెళ్ళిపోయాక స్మిత దగ్గరికి వస్తాడు అజయ్. అజయ్ దగ్గరికి రాగానే స్మిత నవ్వుతుంది. నువ్వెందుకు వచ్చావే స్మిత? వర్క్ చేయడానికి రావట్లేదు, నా కోసం వచ్చావు కదూ? హిహిహి అని నవ్వుతూ అన్నీ తెలిసే ఎందుకు అడుగుతావు అజయ్? ఆ వర్క్ ఏందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మళ్ళీ రాకుంటే అందరూ ముందు తిడతావు నన్ను. ముందు వర్క్ నేర్చుకో. నా కోసం రావాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా అమెరికా వెళ్ళి అమ్మ నాన్నతో ఉండక. అక్కడికి వెళ్తే పెళ్లి చేస్తారు అజయ్, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అజయ్ స్మితను సూటిగా చూస్తూ చూడు స్మిత, నువ్వు నన్ను చాలా ఇష్టపడ్డావని నాకు తెలుసు, కానీ నా మనసులో వల్లి ఉంది. అప్పుడు నిన్ను ఒక మంచి స్నేహితురాలాగానే ఇష్టపడ్డాను. వల్లి తర్వాత నువ్వే నా మనసులో ఉన్నది. నువ్వు అలా పెళ్లి చేసుకోను అంటే నాకు బాధగా అనిపిస్తుంది. స్మిత అజయ్ని చూస్తూ అతని కళ్ళల్లో బాధను చూసి నాకు కొంచెం టైం కావాలి అజయ్, నిన్ను ఒక స్నేహితుడుగానే చూస్తున్నాను ఇప్పుడు. ఎప్పుడో నా ప్రేమను పక్కకు పడేశాను. నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా కొంత టైం తీసుకుని నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను. అజయ్ నవ్వుతూ స్మితని హక్ చేసుకుని థ్యాంక్స్ స్మిత, నాకు విలువిచ్చినందుకు. నీకోసం ఒక మంచి మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. అతని ప్రేమకు నువ్వు కరిగిపోతావు చూడు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మిత కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయాక వల్లి కిచెన్లోకి వెళ్ళి వంట ప్రిపేర్ చేసుకుని తిని మెడిసిన్ చేసుకుని రిలాక్స్గా పడుకుంటుంది. సీత రాగిని వర్క్ చేసుకుంటూ ఉంటారు. రాగిని సీతను పిలిచి లంచ్ టైం అయినా చేస్తూనే ఉన్నావా? లంచ్ టైంలో శ్రీ వస్తానన్నాడు, శ్రీతో వెళ్తావా? అదేంటి నువ్వు రావా? నాకు కూడా మెసేజ్ చేశాడు, నువ్వు రావచ్చు కదా రాగిని. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళు, లంచ్ చేసిరా అని చెప్తుంది. శ్రీ నుంచి ఫోన్ వస్తుంది. జాను ఫోన్ చూసుకుని కిందికి వెళ్తుంది. శ్రీ తన కారులో జాను నెక్కించుకుని వెళ్ళిపోతాడు. శ్రీ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లి లంచ్ ఆర్డర్ పెట్టి శ్రీకి తన ఫ్లాట్లో జరిగిందంతా చెప్తుంది. శ్రీ ఆశ్చర్యపోయి నువ్వు అంతలా మాట్లాడతావా? టైం వస్తే ఎక్కడైనా మాట్లాడతాను శ్రీ, అక్కడ మాట్లాడాలనిపించింది మాట్లాడాను. అయినా వాళ్ళతో నాకు అంత చనువు కూడా ఇష్టం లేదు. ఎందుకలా జాను? అందరితో ఫ్రీగా ఉండు. నువ్వు ఏంటి అన్నది నేను అడగను, నువ్వు ఫ్రీగా ఉండాలి. ఆర్డర్ రాగానే జానుకు పెట్టి తను తింటూ ఉంటాడు. శ్రీ జాను ప్లేట్లోది కూడా తీసుకొని తింటూ ఉంటే వాళ్ళకి ఆపోజిట్లో ఉన్న ఒక అతను కళ్ళు ఎర్రగా మారి నిప్పులు కక్కుతున్నట్టుగా పిడికిళ్ళు బిగుసుకుంటాయి. జానుని శ్రీని కోపంగా చూస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.